బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బిగ్ బాస్ షోలో ట్విస్ట్లు టర్న్లు పెడుతున్నారు నిర్వాహకులు. అవి లేకుండా రేటింగ్ రావడం లేదు. క్రేజీ విషయాలు జరిగితేనే, బాగా గొడవలు అయితేనే మంచి రేటింగ్ వస్తుంది. గత సీజన్లో అదే జరిగింది. అంతకుముందు సీజన్లో చాలా చప్పగా సాగింది, పెద్దగా రేటింగ్ కూడా రాలేదు సీజన్ 6 అయితే. దీంతో రూట్ మార్చారు నిర్వాహకులు, హడావిడి చేస్తున్నారు. గత సీజన్లో 2 సార్లు లాంచింగ్ ఈవెంట్లు పెట్టి అందరినీ షాక్కి గురి చేశారు. అదే సమయంలో కామన్ మ్యాన్ ఫ్యాక్టర్ కూడా బాగా వర్క్ అవుతుంది. అదే అనిపించింది సీజన్ 7 చూస్తే. ఈసారి సరికొత్తగా ఉండబోతుందట. ఎవరు ఊహించని విషయాలు జరగబోతున్నాయట. అవన్నీ సస్పెన్స్లో పెట్టారు. అంతేకాదు హౌస్ కూడా 2 హౌసెస్ అనేది ఉంటుందట. మెయిన్ హౌస్ ఒకటి అండ్ లివింగ్ హౌస్ ఒకటి. ఎవరైతే మంచిగా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంది. ఎవరైతే టాస్క్లు మంచిగా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారట. ఇవన్నీ అయితే సస్పెన్స్లో పెట్టారు, ఏమీ చెప్పకుండా. అదే సమయంలో ఇప్పుడు మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈసారి కంటెస్టెంట్లకి సంబంధించిన వివరాలు షాక్ ఇస్తున్నాయి. ఇందులో ఎక్కువగా సీనియర్నే కనిపిస్తుండటం ఆశ్చర్యపరుస్తుంది. గత సీజన్లో షకీలా, కిరణ్ రాథోడ్, శివాజీ సీనియర్లు ఉన్నారు. ఇద్దరు సీనియర్ని ప్రారంభంలోనే పంపించేశారు. శివాజీ బాగా కంటెంట్ నుంచి ఫైనల్ వరకు వచ్చారు. కానీ ఈసారి యంగ్స్టర్ల కంటే సీనియర్లే ఎక్కువ కనిపిస్తున్నారు. కుమారి ఆంటీ, హేమ, సురేఖవాణి వీళ్ళందరూ అయితే కనిపిస్తున్నారు. జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు కూడా బాగా అంటే బాగా వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ లిస్ట్లో ఒకప్పటి స్టార్ వినోద్ కుమార్ పేరు కూడా తెరపైకి అయితే రావడం ఆశ్చర్యపరుస్తుంది. ఆయన ఒకప్పుడు కన్నడ, తెలుగులో హీరోగా అనేక సినిమాలు చేశారు. పెద్ద హీరోలకు దీటుగా సినిమాలు చేసి విజయాలను కూడా అందుకున్నారు. చాలా కాలం దూరమైన తరువాత ఆయన మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు. ఇటీవలే రాజధాని ఫైల్స్ సినిమాతో మళ్ళీ మెరిశారు. నటుడిగా కమ్బ్యాక్ అయ్యే క్రమంలో మంచి గుర్తింపు కోసం ఆయన బిగ్ బాస్ షోకి వస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈసారి గ్లామర్ పాళ్ళు బాగానే ఉన్నాయి. కానీ సీనియర్ల తాకిడి పెరిగింది. గతంలో పోల్చితే ఇందులో ఎక్కువగా సీనియర్లే కనిపిస్తున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సీనియర్ ఆర్టిస్టులు ఉంటే గేమ్ సరిగ్గా ఆడరు అని అయితే మాకైతే అనిపించింది. కూర్చొని కబుర్లు చెప్పడం తప్ప అయితే గేమ్ ఉండదు అని అయితే అనిపిస్తుంది. అది షోని నీరసంగా మార్చే ప్రమాదం కూడా ఉంది. ఇవన్నీ నాగార్జునకు తెలియనిది కాదు. యంగ్ కుర్రాళ్ళు, అమ్మాయిలు ఉంటేనే బాగా ఉంటుందని బిగ్ బాస్ ఆడియన్స్ అయితే ఆశిస్తున్నారు. సీనియర్లు అయితే రెస్పెక్ట్తోనే టైం పోతుంది. ఇక గేమ్ టాస్కులు కూడా మజా ఉండదు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ 8వ బిగ్ సీజన్ను బిగ్ బాస్ షోని ప్రారంభిస్తున్నారు నిర్వాహకులు. ఆ కన్నడకి చెందిన వినోద్ కుమార్ కన్నడలో స్టార్గా ఎదిగారు. ఆ తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. కర్తవ్యం, మామగారు, భారత్ బంద్, సీతమ్మ గారి అబ్బాయి, గ్యాంగ్ వార్ వంటి చిత్రాల్లో కూడా చేశారు. దాసరి నారాయణరావు గారితో ఎక్కువ మూవీస్ చేశారు. ఇటీవలే తెలుగులో ఆడాపడదాగా సినిమాల్లో కనిపిస్తున్నారు. కానీ ఆయనకు సరిగ్గా గుర్తింపు రాలేదనే విషయం అయితే తెలుస్తుంది. ఈ క్రమంలో తన పాపులారిటీని పెంచుకునేందుకు బిగ్ బాస్కి వస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి లేటెస్ట్ మరియు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.